జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ జె నివాస్ హెచ్చరించారు. తాళరేవు మండలం పిల్లంక గోవలంక ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ జె నివాస్ రెవెన్యూ గనులు, భూగర్భ జలాలు, పంచాయతీ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ తదితర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ అనుమతి ఉన్న ఇసుక రీచ్లలోనే ఇసుక మైనింగ్ చేయాలన్నారు. అనుమతి లేని ఇసుక రీచ్లలో త్రవ్వకాలు చట్టరీత్యా నేరమని, ఇసుకని అక్రమ మైనింగ్ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇసుక రీచ్ల వద్ద ఇసుక అక్రమ మైనింగ్ రవాణా నిరోధించేందుకు సీసీటీవీలను ఏర్పాటు చేసి సిబ్బందితో నిరంతర ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా అక్రమ మైనింగ్ రవాణా జరగకుండా ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, ఇసుక అక్రమ మైనింగ్ చేసే వాహనాలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు గనులు, సెబ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా పిల్లంక, గోవలంక ఇసుక రీచ్ల వద్ద అక్కడ స్థానిక ప్రజలను ఇసుక అక్రమ మైనింగ్ రవాణాపై వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్థానికులతో మాట్లాడుతూ ఇసుక అక్రమ మైనింగ్ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై నిఘా పెట్టడం జరిగిందని, అయినప్పటికీ ఎక్కడైనా ఇసుక తవ్వకాలు రవాణా జరుగుతున్నట్లయితే వెంటనే స్థానికులు దగ్గరలోని రెవెన్యూ, పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ జె రవికుమార్, కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్, జిల్లా పంచాయతీ అధికారి కె భారతీ సౌజన్య, గనుల శాఖ డీడీఈ నరసింహారెడ్డి, జిల్లా భూగర్భ జలాల అధికారి పి రాధాకృష్ణ, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సందీప్ రెడ్డి, రెవెన్యూ, పోలీస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.